ఫ్రెండ్స్, నేను మీ శేఖర్ పిడుగు. వెల్కమ్ టు అవర్ ఏసీఎఫ్ స్టడీ సర్కిల్ ఛానల్. అండ్ మనకి ఈ వీడియోస్ ద్వారా మనకి ఆల్ కాంపిటేటివ్ ఉపయోగపడినట్లు అర్థమెటిక్, రీజనింగ్, జీకే, ఇంగ్లీష్ వీడియోస్ చేయడం జరుగుతుంది. సో ప్రజెంట్ టాపిక్లో భాగంగా ఎల్సిఎం అండ్ ఎస్సిఎఫ్ అర్థమెటిక్ టాపిక్లో అర్థమెటిక్లో ఒక టాపిక్ ఎల్సిఎం అండ్ ఎస్సిఎఫ్ నుంచి వచ్చే క్వశ్చన్స్కి ఈజీగా వితౌట్ యూజింగ్ పెన్ మనం చేయడం ఎలాగో ఒకసారి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఏ మోడల్కి వెళ్ళినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే మనకి ఎల్సిఎం ఎస్సిఎఫ్ అనేది ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళినా సరే, రైల్వేస్ అలాగే ఎస్ఎస్సి వీటన్నిటికి కూడా హెల్ప్ అవుతుంది మనకి. అలాగే మనకి ఏపీపీఎస్సి జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేసింది, వాటికి కూడా మనకి ఒక్క క్వశ్చన్ గ్యారెంటీకి వచ్చే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. సో అందువల్ల చూడండి, ఒక్కసారి క్వశ్చన్ ఎలా ఉంటుందంటే ఏదో ఒకటే ఇస్తాడులేండి, బట్ నేను ఒకేసారి మనకు టైం వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి ఎల్సిఎం ఎస్సిఎఫ్ కూడా రెండు టాపిక్స్ ఒకేసారి కవర్ చేస్తాను మీకు. ఓకే రైట్, చూడండి ఎలా ఉంటుందంటే ఫైండ్ ద ఎల్సిఎం అండ్ ఎస్సిఎఫ్ ఆఫ్ అని చెప్పి ఒక రెండు నెంబర్లు ఉన్నాయి. చదవడానికి నాకే కొంచెం కష్టంగా ఉంది. 2 to the power of 15 into 7 power 19 into 3 power 20 into 13 power 50 అనేది ఒక నెంబర్, ఇది ఒక నెంబర్. చాలామంది అంటే చిన్న చిన్న నెంబర్లు వస్తాయి. యాక్చువల్ ప్రొసీజర్ కొన్నిటికి ఆల్రెడీ మీకు చెప్పాను, ప్రొసీజర్ ఉంటుంది, కొన్నిటికి షార్ట్ కట్ ఉంటుందని. అయితే కొన్నిటికి ఖచ్చితంగా లాజిక్ తెలిస్తేనే చేయాలి ఫ్రెండ్స్. దీనికి ప్రొసీజర్ ఏంటి? ఇది నెంబర్లో మార్చుకోవడం, ఇది నెంబర్లో మార్చుకోవడం, ఎల్సిఎం చేయడం. అది పాసిబిలిటీ అయ్యే విషయమా? 100% ఇంపాసిబుల్. ఎందుకంటే దీన్ని నెంబర్లో మార్చాలంటే 2 రోజులు పడుతుంది మనకి. ఓకే, మళ్ళీ ఇది నెంబర్లో మార్చి అది నెంబర్లో మార్చి దానికి ఎల్సిఎం కట్టాలనుకుంటే మనకుండే టైము 2 రోజులు కాదు కదా, మనకి వితిన్ సెకండ్స్లో చెప్పాలి ఫ్రెండ్స్. ఎందుకంటే టైమ్ ఈజ్ ద విన్నర్ ఇన్ కాంపిటేటివ్. సో టాపిక్లోకి వెళ్ళిపోతే ఒకసారి ఎలా చెప్పాలంటే, ఓకే ఎల్సిఎం కావాలి అంటే డైరెక్ట్గా మీరు పెన్ను పేపర్ పెట్టుకొని రాసుకుంటే మంచిదే, రైట్. సో ఎల్సిఎం కావాలంటే సింపుల్ లాజిక్ ఏంటంటే ఏం లేదు ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ఒక 4 బేసిస్ ఉన్నాయి, ఇక్కడ ఒక 5 బేసిస్ ఉన్నాయి. దీన్ని బేస్ అంటారు, దీన్ని పవర్ అంటారు, మనందరికీ తెలిసిన విషయం. సో ఎల్సిఎం కావాలంటే ఏంటంటే ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ ద బేసిస్. ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ ద బేసిస్ అంటే మొత్తం 9 బేసిస్ వచ్చివ్వండి, వేసింది మళ్ళీ వేయకూడదు. ఒకసారి చూడండి, ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ ద బేసిస్ అంటే 2 into 7 into 3 into 13. ఫస్ట్ నెంబర్లో ఆల్మోస్ట్ అన్నీ వస్తాయి. ఓకే, సో 4 బేస్ వచ్చాయి. ఇక్కడ ఆల్రెడీ 2 ఉంది కదా, వద్దు. అండ్ 5 లేదు కదా, తీసుకోండి. ఓకే, అండ్ 11 లేదు కదా, తీసుకోండి. అండ్ 13 ఉంది కదా, వద్దు. అండ్ 19 లేదు కదా, తీసుకోండి. సో ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ బేసిస్ వచ్చినాయి కదా, ఇంకేమైనా మిగిలిపోయిందా? పైన ఏం మిగలదు. ఓకే, సో ఎల్సిఎం ఈజ్ నథింగ్ బట్ ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ ద బేసెస్ విత్ మెగా పవర్స్, విత్ హైయెస్ట్ పవర్స్, విత్ హైయెస్ట్ పవర్స్. అంటే ఏం లేదు ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ 2 ఉంది కదా బేస్, ఇక్కడ 2 కంపారిజన్లో 2 నెంబర్లు ఉండొచ్చు, 3 నెంబర్లు ఉండొచ్చు, ఎన్ని నెంబర్లు ఉండొచ్చు. ఆ కంపారిజన్లో మెగా పవర్ ఏంటి? 2కి పెద్ద పవర్ ఏంటి? 2కి ఇక్కడ 15 ఉంది పవర్, అక్కడ ఎంత ఉంది? 20. ఏది పెద్దది? 20 పెద్దది, కాబట్టి 20 వేసుకోండి, అయిపోయింది. అండ్ నెక్స్ట్ 7 ఉన్నదే ఒకటి, డైరెక్ట్గా వేసుకోవచ్చు. 3 ఉన్నదే ఒకటి, అక్కడ లేదు కదా. అండ్ 13 ఇక్కడ 50 ఉంది, అలా అక్కడ 23 ఉంది, ఏది బెటర్? 50 బెటర్. 5 అక్కడ ఉన్నదే ఒకటి. 11 కంపారిజన్ లేదు, ఉన్నదే ఒకటి. 19 కంపారిజన్ అవసరం లేదు, ఉన్నదే ఒకటి. ఎస్ పవర్ ఇలాగే ఇస్తారు ఫ్రెండ్స్. మళ్ళీ దీన్ని ఏదో నెంబర్ ఫార్మేట్లో గట్రా మార్చమని అడగలండి, మీరు కంగారు పడద్దు. సో 100% దిస్ ఈజ్ యువర్ ఆన్సర్, అయిపోయింది. వితౌట్ యూజింగ్ పెన్ చేసామా లేదా? ఆన్సర్ చేయడానికే పెన్ వాడాను నేను. ఓకే, నేను సొల్యూషన్ కోసం ఏమో పెన్ వాడలేదు, రైట్. ఓకే, నెక్స్ట్ ఎస్సిఎఫ్ జస్ట్ ఆపోజిట్ ఫ్రెండ్స్. ఎస్సిఎఫ్ ఇప్పుడు కూడా ఎల్సిఎం అంటే మల్టిపుల్, ఎస్సిఎఫ్ అంటే డివిజర్, ఆపోజిట్గా ఉంటాయి. ఓకే, మళ్ళీ ఇద్దరు ఫ్రెండ్షిప్ ఉంటుంది. ఆల్వేస్ ఎల్సిఎం ఈజ్ మల్టిపుల్ ఆఫ్ ఎస్సిఎఫ్, ఆల్వేస్ ఎస్సిఎఫ్ ఈజ్ డివిజర్ ఆఫ్ ఎల్సిఎం. ఓకే, అది కూడా అడుగుతుంటాడు అప్పుడప్పుడు, కొంచెం మైండ్లో పెట్టుకోండి. ఓకే రైట్. సో ఇప్పుడు ఎస్సిఎఫ్ అంటే ఏం చేయాలంటే ఎస్సిఎఫ్ ఈజ్ నథింగ్ బట్ ప్రొడక్ట్ ఆఫ్ కామన్ బేసెస్ విత్ లోయెస్ట్ పవర్స్. అర్థమైంది అనుకుంటా, ఒకసారి చూద్దాం. రైట్, చూడండి, ప్రొడక్ట్ ఆఫ్ కామన్ బేసెస్. కామన్ బేసెస్ అంటే అన్ని నెంబర్, అంటే ఇక్కడ 2 నెంబర్లు ఇవ్వచ్చు, 3 నెంబర్లు ఇవ్వచ్చు, 4 నెంబర్లు ఇవ్వచ్చు. ఇచ్చిన అన్ని నెంబర్లో కామన్ బేస్ అన్నిట్లో ఉండాలన్నమాట. ఇక్కడ 2 ఉంది కదా బేస్, అక్కడ కూడా ఉంటేనే తీసుకోవాలి, లేకపోతే లేదు. ఎస్, తీసుకున్నాం. ఇంటూ ఇక్కడ 7 ఉంది, అక్కడ లేదు కదా, తీసుకోకూడదు. ఇక్కడ 3 ఉంది, అక్కడ లేదు కదా, తీసుకోకూడదు. ఇక్కడ 13 ఉంది, అక్కడ ఉంది కదా, తీసుకున్నాం. ఎస్, 2 and 13 are the common bases. Product of common bases with lowest powers. With lowest powers. 2కి lowest power ఏంటి? ఇక్కడ 15 ఉంది, అక్కడ 20 ఉంది. కంపారిజన్లో 15 ఈజ్ ద లోయెస్ట్ తీసుకోవాలి.
ఓకే. అండ్ 13కి లోయెస్ట్ ఏంటి? 13కి లోయెస్ట్ ఇక్కడ 50 ఉంది, అలా అక్కడ 23 ఉంది, కాబట్టి 23 ఈజ్ ద లోయెస్ట్. సో అంత అయిపోయింది. HCF ఆఫ్ దిస్ two numbers will be 2 power 15 into 13 power 23 ఫ్రెండ్స్. అయిపోయింది అంతే. ఇంకొక క్వశ్చన్ చూద్దామా? రైట్, ఇంకా మీకు క్లారిటీగా అర్థమవుతుంది. Find the LCM and HCF of 2 power 15 into 3 power 70 into 5 power 90 into 7 power 40, comma 2 power 23 into 3 power 45 into 7 power 72 into 13 power 45. Five power 30 into 11 power 42 into 13 power 20 into 19 power 50. Find the LCM and HCF of these three numbers. ఓకే, సింపుల్, ఆల్రెడీ చెప్పాం కదా. సో ఎల్సిఎం అంటే ఏం చేయాలి? ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ ద బేసెస్ 2 into 3 into 5 into 7 into 2 ఉండొద్దు, 3 ఉండొద్దు, 7 ఉండొద్దు, 13 లేదు తీసుకో, 5 ఉంది వద్దు, 11 లేదు తీసుకో, 13 ఉండొద్దు, 19 లేదు తీసుకో, అయిపోయింది. సో ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ బేసెస్ చూసుకుని ఒక్కసారి 3 నెంబర్లో ఉండే కామన్ బేసెస్ కాదు, ఓకే, ఆల్ బేసెస్. ఓకే, 3 నెంబర్లో ఉండే బేసెస్ అన్నీ తీసుకున్నాం. అండ్ విత్ హైయెస్ట్ మెగా పవర్స్ అన్నాను కదా. ఇక్కడ చూడండి, 2కి ఇక్కడ ఎంత ఉంది? 15, ఇక్కడ 23, అక్కడ ఏం లేదు, వదిలేసాయి. సో ఆన్సర్ ఈస్ పవర్ వాల్యూ ఈస్ 2 power 23 ఇంటూ, ఇంకా 3కి చూడండి, ఇక్కడ 70, అక్కడ 45, అక్కడ ఏం లేదు, కాబట్టి 70 తీసుకో. అండ్ 5కి ఇక్కడ 90, అలా అక్కడ 30 వద్దు, 90 బెటరు. ఓకే, 7కి ఇక్కడ 40, అక్కడ 72, అది బెటరు. అండ్ నెక్స్ట్ 13కి ఇక్కడ 45, అక్కడ 20, ఇదే బెటరు. అండ్ 11కి 11 ఉన్నదే ఒకటి, 42. 19కి ఉన్నదే ఒకటి, 50, అయిపోయింది. సో దిస్ ఈజ్ ద ఎల్సిఎం. నౌ కమింగ్ టు ద HCF. వాట్ ఈస్ ద HCF? HCF ఒక్కసారి చూడండి, HCFకి వచ్చేసరికి ప్రొడక్ట్ ఆఫ్ కామన్ బేసెస్ విత్ లోయెస్ట్ పవర్స్ అని చెప్పుకున్నాం, రైట్. చూడండి, ఇక్కడ 2 కామన్ బేస్ ఎక్కడ ఉంది, ఓకే, వెరీ గుడ్, బట్ ఎక్కడ లేదు, కాబట్టి అవ్వదు. 3 ఎక్కడ ఉంది, అక్కడ లేదు, వద్దు. 5 ఎక్కడ ఉంది, అలా అక్కడ ఉంది, ఎక్కడ లేదు. 7 ఎక్కడ ఉంది, అక్కడ లేదు, అంతే, లేదు. సో ఏమీ లేదు కదని చెప్పేసి ఆప్షన్స్లో మీకు 0 ఇస్తుంటాడు ఫ్రెండ్స్, బట్ 0 రాంగ్. సో రైట్ ఆన్సర్ ఈస్ ఎప్పుడు కూడా